తిన్నది సరిపోకపోతే కడుపు నిండే వరకు తింటారు కదా ఫాతిమా. పొట్ట పగిలేలా తింటే చచ్చిపోతారు బేబీ. తనేదో సందేహం అంటోంది కదమ్మా, అడగనివ్వు. మాది నిత్యకు వచ్చేవన్నీ పిచ్చి డౌట్లు బామ్మాజీ. మీది టైము వేస్టు. మీది మీ భగవద్గీత చదువుకోండి. రా నిత్య, పద. ఏంటే శాపం గురించి ఇంట్లో తెలుసుకోవాలనుకుంటున్నావా? చెప్పాను కదా మేడం, మీరు చెప్పకపోతే ఇంకో రకంగా తెలుసుకుంటాను అని. ఏంటే నువ్వు తెలుసుకునేది? మర్యాదగా చెప్పిన పని చెయ్యి, అదే నీకు సేఫ్. జీతం ఎంతో తెలియకుండా పని చేయొచ్చు మేడం, కానీ పనేంటో తెలియకుండా పని చేయలేం కదా. జైతో 3 రాత్రులు గడపాలి, అదే నీ పని. ఆ 3 రాత్రులు నేనెందుకు గడపాలి? జైని నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి. ఆ పెళ్లి ఎందుకు చేశారో, ఈ శోభనం ఎందుకు చేసుకోమంటున్నారో శాపమేంటో తెలుసుకునే వరకు నేను ఏ రాత్రులు చేసుకోను. మాకెదురు తిరిగితే అది నీకే ప్రమాదం. నేనెదురు తిరిగితే ఎవరికి ప్రమాదమో ఇప్పటికే మీకు తెలుసుంటుంది. ఇంకా తెలిసేలా చేస్తాను. ఇక నువ్వేం చెయ్యలేవే. నిన్ను జైని నా ఇంటికి తీసుకెళ్తాను. అది నా ఆట స్థలం. అక్కడ నా ఆటే గెలుస్తుంది. ఆట స్థలం ఏదైనా అది నాకు రంగస్థలం. ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా రణానికి నేను సిద్ధం. Yes! 9 8 7 6 5 4 3 2 1 yes! నిత్య డార్లింగ్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మన ముహూర్తం రానే వచ్చింది. ఇంకా ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా మనం ఫస్ట్ డే స్టార్ట్ చేద్దాం. కమాన్ మై డియర్, ఫస్ట్ ముద్దుతో స్టార్ట్ చేద్దాం. చారి వాయిస్ లో ఉంది. నేను చారీనే సార్. చారి, నువ్వేంటయ్యా అక్కడ? మీ మేడం ఎక్కడ? వెళ్ళిపోయారు సార్. ఎప్పుడు? ఎప్పుడో. షట్. అయినా నువ్వెందుకున్నావు ఇక్కడ? మేడం ఉండమన్నారండి. తను చెప్తే ఉండిపోతావా? మాటిచ్చాను సార్, తప్పలేదు. నీ పొరలేదా నీకు? ఎంతో కష్టపడి ఫస్ట్ నైట్ బదులు ఫస్ట్ డే ప్లాన్ చేసుకుంటే మొత్తం స్పాయిల్ చేసావు. సారీ సార్, ఎంతైనా నాకు బుర్ర తక్కువ కదండి. తాటి చెట్టంత ఉన్నాను గాని తాటికాయ ఎంత. ఏంటి రివెంజా? అయ్యో, రియాలిటీ చెప్తున్నాను సార్. నాకు ఇంట్లో వాళ్ళకి ఆఫీస్ వర్క్ అని చెప్పి మీరు చేసే పని ఇదే సార్. పైగా మీకోసం ఎన్నో చేసిన నన్ను బుర్ర తక్కువ వాడు అని తిడతారా మీరు? న్యాయానికి కాలం లేదు సార్. నాలాంటి సిన్సియర్ వర్కర్ ని మీరు ఇన్సల్ట్ చేసినందుకే మీకు. ఆపోచారి, నా ప్లేస్ లో నువ్వు ఉంటే తెలిసేదయ్యా ఆ పేను. పెళ్ళ ఇన్నాళ్ళైనా అది అవ్వలేదంటే అర్థం చేసుకోవాలి కదా. నాకు అర్థమైంది సార్. అయినా పట్టపగలు ఈ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు మీరు? అయినా నాకు మాట చెప్పొచ్చు కదా మీరు. అంటే నీకు చెప్పకుండా చేసినందుకు ఫెయిల్ అయిందంటావా? చెప్పి చేసుంటే సక్సెస్ అయ్యుండేదేమో అంటున్నాను సార్. అసలు నిన్ను కాదయ్యా, మీ మేడం అనాలి.
కదా అందుకే నేను పారిపోయి వచ్చాను. ఆ, మరి టైం పాస్ ఎలా? ఆఫీస్ కూడా వెళ్ళని చెప్పాను. అందుకే కదా గేమ్ ప్లాన్ చేశాను. మ్మ్. వేరే ఎంటర్టైన్మెంట్ దొరకలేదా నీకు? అందరూ ఇన్వాల్వ్ అయ్యే ఆటలెందుకు? నువ్వు నేను మాత్రమే ఉండి ఆడుకునే ఆట ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా. ఏ ఆట అయినా అందరం కలిసి ఆడితేనే అందం ఆనందం. ఆనందం నీకుంటుందేమో, నాకుండాలి కదా. ప్లీజ్ నిత్య, ఇంకేదైనా ప్లాన్ చేయవా? సారీ అండి, ఈ గేమ్ నాకు చాలా ఇంపార్టెంట్. కాదనకండి. అంత ఇంపార్టెంట్ ఏంటి? నేను నిజం తెలుసుకోవాలి. ఏ నిజం? తెలుసుకోవాలి అంటే తెలీదు అని అర్థం. మళ్ళీ ఏ నిజం అంటారేంటి? ఆర్ యు సీరియస్? లేకపోతే ఏంటండి, మనం ఎప్పుడైనా కలవచ్చు. అందరం కలిసే సందర్భం ఏదైనా వస్తుందో చెప్పండి. వచ్చినప్పుడే అంతా కలిసి హ్యాపీగా ఉండాలి. పదండి, మా మామ్, మా ఫ్రెండ్ ఫాతిమా అక్కడ వెయిటింగ్. రండి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా నన్ను పట్టించుకోగాని ఇప్పుడే వచ్చిన మీ మామ్ ఫ్రెండే ఎక్కువయ్యారనమాట నీకు. అది కాదండి. అర్థమైంది. ఏంటో అందరూ కలుస్తున్నారు, మనం తప్ప. నా టైం ఎప్పుడు వస్తుందో ఏమో. వస్తుందిలేండి. పదండి పదండి ముందు. ఈ వాస్ తో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడి ఈ రోజు స్వరూప మేడం ఇంటికున్న శాపం, నిత్య మేడంకున్న దోషం గురించి తెలుసుకోవాలి. లేదా మంగా నిత్యలు వేరు వేరని నిరూపించి నేను ఈ ఇంటి నుంచి బయటపడాలి. రెడ్ మార్క్ ఎవరి వైపైతే వచ్చి ఆగుతుందో వారు ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని ఓ నిజమైనా చెప్పాలి, లేదా నేను చెప్పే పని ధైర్యంగా చేయాలి. ఎంగిలి ఇస్త్రాకొచ్చి మన ఇంటిపై పడి చిరిగినట్టు ఆ వాజ్ మన దగ్గర ఆగితే అమ్మో, నిజం చెప్పాల్సిందేగా. ఎందుకొచ్చిన గొడవ? ఈ గేమ్ మనం ఆడకపోవటమే మంచిది. గేమ్ రూల్ అందరికీ గుర్తుంది కదా. నిజం చెప్పాలి లేదా ధైర్యం చెయ్యాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పటానికి మనమేమన్నా డాక్టర్స్మా? ప్రతిదానికి నువ్వు పెనం మీద పేలంలా ఎగిరెగిరి పడకు. అన్నీ పచ్చి అబద్ధాలే చెబుదాం. కాన్సెప్ట్ బాగుంది గాని అందరూ నిజాలే చెప్తారనే గ్యారంటీ ఉంది మేడం. పాయింట్ ఏ నిత్య? ఈ చారీగడొకడు సందు దొరికితే సంతలో సడిమియలాగా దూరిపోయి
ట్రూత్ ఆర్ డేర్ అజయ్? డేర్. వద్దండి, ట్రూత్ చెప్పండి. వై? డేర్ అంటే మీరేం చెప్తారో నాకు తెలుసు. అందరి ముందు నేను కిస్ చేస్తానని భయపడుతున్నావా? మీరెంతకైనా తగ్గిస్తారు. ఓకే, ఏం నిజం చెప్పమంటారు? మా బేబీ అంటే ఎంత ఇష్టమో చెప్పు జై. నిత్య అంటే నాకెంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే కదా ఆంటీ. మీకు నిత్యకు మధ్య జరిగినవి మాకు తెలియనివి ఏవైనా ఉంటే చెప్పండి సాబ్. అలాంటివైతే చాలా ఉన్నాయి. మా మధ్య జరిగినవి ఎన్నో ఉన్నాయి. చెప్తే మీరంతా షాక్ అవుతారు. మాకు ఆ విషయాలే కావాలి జై. మీ మధ్య 3 రాత్రులు జరగలేదని అందరికీ తెలియాలి. వెంటనే అవి జరిగిపోవాలి. ఏ నిత్య, మన మధ్య ఏముందో ఏం లేదో ఆ నిజాలు చెప్పంటావా? స్వరూప మేడం ఇరికిద్దామని ఆట మొదలు పెడితే నన్ను ఇరికించారేంటి? ఫస్ట్ నైట్ జరగలేదని ఈయన గారు అందరి ముందు చెప్పేస్తే దేవుడో. చెప్పేస్తున్నాను, నాకు నిత్యకు సంబంధించి మీకు తెలియని విషయాలు చెప్పబోతున్నాను. సస్పెన్స్ తో సాగదీయకుండా త్వరగా చెప్పరా. మీరంతా అనుకుంటున్నట్టు నాకు నిత్యపై ఇష్టం లేదు, కోపం ఉంది. నేను నిత్యని ప్రేమించట్లేదు, ద్వేషిస్తున్నాను. నిత్య నా భార్య కాదు, శత్రువు. నేను చెప్పింది మీరు విన్నది నిజమే. నాపై ఒట్టు. ఎస్, నిత్య అంటే నా కోపం. ఎందుకంటే నాలో ఇష్టాలన్నీ తానే తీసుకొని నాకే అయిష్టత లేకుండా చేసింది. నేను నిత్యని ద్వేషిస్తున్నాను బికాస్ నా ప్రేమ
ఈ లైఫ్ పేరెంట్స్ ఇచ్చిన గిఫ్ట్ అయితే ఈ లవ్ నిత్య ఇచ్చిన గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ నిత్య, థ్యాంక్ యూ. థ్యాంక్ గాడ్. తప్పించుకున్నారు. ఇంత ఆట ఆడి వేస్ట్ అయింది. నిజం చెప్పలేదు, నిత్య బయటపడలేదు. ఎలా? ఆర్ యు హ్యాపీ బేబీ? ఇప్పుడు నీకు సంతోషమేనా? ఎస్ మామ్, నీ టైం బాగుంది. బామ్మగారు తప్పించారు. టైం ఎప్పుడు నా వైపే ఉంటుంది బేబీ, అందుకే డేట్ చేస్తాను. కంగ్రాట్స్ ఆంటీ, మీరు గెలవలేదు, అలాగని ఓడిపోలేదు, గేమ్ దాటేశారంతే. ఐ నో జై, దట్స్ వాట్ ఐ వాంట్ అండ్ దట్స్ ఇట్. నిజం చెప్పకుండా తల్లి తప్పించుకుంది. ఇప్పుడు కూతురు ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. సో ఈ గేమ్ లో ఆఖరుగా మిగిలింది బామ్మగారు, ఫాతిమా. వీరితో గేమ్ పూర్తయిపోతుంది కాబట్టి ఆటలో చిన్న మార్పు. ఈ వాజ్ ఎవరి వైపైతే ఆగుతుందో వారు నిజం మాత్రమే చెప్పాలి. నో డేర్. రెడీ బామ్మగారు? ఓకేనా ఫాతిమా? బాటిల్ బామ్మ వైపు వచ్చినా బేబీ వైపు వచ్చినా ప్రమాదమే. ఇద్దరికి శాపం గురించి తెలుసు. ఆఖర్లో బాంబు పేల్చావంటే అయ్యో, నా వైపు ఆగిందేంటండి? నేను ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి మళ్ళీ తిప్పుతాను. అది వాళ్ళ వైపు తిరిగేంత వరకు తిప్పుతూనే ఉంటావా బేబీ? తెల్లారిపోతుంది. చాలు, ఈ ఆటని ఇక్కడితో స్టాప్ చేసేద్దాం. అయ్యయ్యో, అందరూ మాట్లాడి వీళ్ళిద్దరూ మాట్లాడకపోతే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు మో? సరే, వాళ్ళు వద్దంటే ఆపేస్తాను. లేదు, లేచి ఆడాలి, ఆడాలి. ఓకే 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 అయితే ఎస్, చెప్పండి బామ్మగారు. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని, ఎవరికీ చెప్పని రహస్యం, పచ్చి నిజం ఏదైనా ఉంటే చెప్పండి. రహస్యం అంటే శాపం తప్ప ఇంకేముంది?
నాకు తెలిసి మా జేస్ దగ్గర ఎలాంటి సీక్రెట్స్ ఉండవు నిత్య. అవునమ్మా, బామ్మగారు ఎప్పుడు అబద్ధాలు ఆడారు కదా. ఏమో, ఎవరికి తెలుసు దినా, ఏవైనా రహస్యం దాచిపెట్టిందేమో, చెప్పమనండి. అంటే ఆ పెద్దాయన్ని అడిగి నేను శాపం గురించి తెలుసుకుంటానని మేడం భయపడుతున్నారన్నమాట. ఆ పెద్దాయన్ని అడిగితే అంతా తెలుస్తుందన్నమాట. తెలుసుకుంటాను. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఈ విషయం ఇంతటితో మర్చిపోండి. మరెవరికి చెప్పకండి. ఆఖరికి మా అమ్మాయి వచ్చి అడిగినా సరే చెప్పొద్దు. ప్రాప్తం ఎంతో ఫలితం ఏమిటో ఈ కట్టె కాలిపోయే లోపు తెలుసుకోవాలమ్మా. దేవిపురానికి వెళ్ళి ఆ పెద్దాయన్ని కలిస్తే ఈ చిక్కుముడి మొత్తం వీడుతుంది. కానీ ఆ ఊరికి వెళ్లేదెలా? బామ్మగారు, అత్తయ్య గారు, మామయ్య గారు, పిన్ని, బాబాయ్, అందరూ రండి. వాట్ హ్యాపెన్ నిత్య? మన కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఒక వ్యక్తిగత సమస్య గురించి మాట్లాడాలి. రాకూడని టైంలో వచ్చినట్టున్నాను. చారి గారు, మేడం, వెళ్ళిపోతున్నారేంటి? అంటే మేడం, మీరేదో పర్సనల్ మ్యాటర్లో. ఆ మ్యాటర్ లో మీరు కూడా ఉండాలి. ఏమైంది చారి? ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదు సార్, ఆనంద బాష్పాలు. మీ కుటుంబంలో నన్ను కూడా ఓ సభ్యునిగా చేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్, చాలా సంతోషంగా ఉంది. వీడు ఓవర్ యాక్షన్. ఇంతకీ విషయం ఏమిటో చెప్పమ్మా. అర్థమైంది. అలా ఎందుకు అర్థం చేసుకున్నావు? చాలా కారణాలున్నాయి, చెప్తాను. మన పెళ్ళి అయిందా లేదా? అయింది. ఆ, మనం కాపురం చేస్తున్నామా లేదా? అదొక్కటే తక్కువ. చేయకనేం బ్రహ్మాండంగా చేస్తున్నాం. బామ్మగారు, ఏ రోజైనా మీ పెద్దరకాన్ని నేను కించపరిచానా? లేదమ్మా. మావి గారు, ఎప్పుడైనా మీ పట్ల అమర్యాదగా ప్రవర్తించానా? అత్తయ్య గారు, మీ గౌరవాన్ని నేనెప్పుడైనా తక్కువ చేశానా? నువ్వు నా బంగారు కోడలువమ్మా. పిన్ని, బాబాయ్,
మీకెప్పుడైనా ఏదైనా తక్కువ చేశానా? అబ్బే లేదమ్మా, అన్నీ ఎక్కువే చేస్తున్నావు. మరే మా స్వప్న కంటే చాలా బాగా చూసుకుంటున్నావమ్మా. చారి గారు, మేడం, ఏ రోజైనా మిమ్మల్ని పనోళ్ళానో పియగానో చూసానా? అయ్యో లేదండి, నన్ను ఎప్పుడూ మీరు ఈ ఇంటి మనిషిగానే చూశారండి. జైతో నా పెళ్లి అవగానే, కోడలుగా ఈ ఇంట్లో నేను అడుగు పెట్టగానే నా చేతిలో తాళాలు గుర్తుపెట్టి ఈ ఇంటి బరువు బాధ్యతల్ని నాకే అప్పచెప్పారు. అప్పటి నుంచి నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తూ వచ్చాను.